అందరికీ నమస్కారము. శ్రీకృష్ణుడి లీలలు, మహాభారతములోని ఆయన పాత్ర, గోకుల బాల్యం, ద్వారకా వైభవం గురించి మీకు ఎంత తెలుసు? ఈరోజు మీకోసం శ్రీకృష్ణుడి మహాక్విజ్ తీసుకొచ్చాము. మీరు నిజమైన కృష్ణ భక్తులైతే 20లో 20 మార్కులు సాధించగలరేమో చూద్దాం. అయితే ఆలస్యం ఎందుకు? శ్రీకృష్ణుడి దివ్య క్విజ్ను ప్రారంభిద్దాం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు ఏ కారాగారంలో జన్మించాడు? హస్తినాపురం కారాగారం, మధుర కారాగారం, ద్వారకా కారాగారం, గోకుల కారాగారం. మధుర కారాగారం. కంసుడు తన సోదరి దేవకి వసుదేవులను మధుర కారాగారంలో బంధించగా అక్కడే శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీకృష్ణుడి తండ్రి ఎవరు? నందుడు, అక్రూరుడు, వసుదేవుడు, ఉగ్రసేనుడు. వసుదేవుడు. శ్రీకృష్ణుడు తండ్రి వసుదేవుడు, తల్లి దేవకి. శ్రీకృష్ణుణ్ణి పెంచిన తల్లి ఎవరు? యశోద, రోహిణి, దేవకి, రుక్మిణి. యశోద. జననం తర్వాత కృష్ణుడిని గోకులానికి తీసుకువెళ్లి యశోదా నందులు పెంచారు. శ్రీకృష్ణుడి అన్నయ్య ఎవరు? అర్జునుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, బలరాముడు. బలరాముడు. బలరాముడు శ్రీకృష్ణుడి అన్నయ్యగా ప్రసిద్ధి చెందాడు. గోవర్ధన పర్వతాన్ని కృష్ణుడు ఎన్ని రోజులు ఎత్తి పట్టుకున్నాడు? 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు. 7 రోజులు. ఇంద్రుని వర్షాల నుండి ప్రజలను రక్షించడానికి 7 రోజులు గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడు. కాళీయ సర్పాన్ని కృష్ణుడు ఏ నదిలో అణిచివేశాడు? గంగా, సరస్వతి, యమున, గోదావరి. యమున. యమునా నదిలో నివసిస్తున్న కాళీయ సర్పాన్ని కృష్ణుడు అణిచివేశాడు. కృష్ణుడి శంఖం పేరు ఏమిటి? పాంచజన్యం, దేవదత్తం, అనంత విజయం, సుఘోషం. పాంచజన్యం. పాంచజన్యం శ్రీకృష్ణుడి దివ్య శంఖం. కంసుడి రాజధాని ఏది? అయోధ్య, మధుర, ద్వారక, ఇంద్రప్రస్థం. మధుర. కంసుడు మధుర రాజ్యాన్ని పాలించాడు. కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఎక్కడ బోధించాడు? ద్వారక, బృందావనం, కురుక్షేత్రం, మధుర. కురుక్షేత్రం. మహాభారత యుద్ధానికి ముందు కురుక్షేత్రంలో గీతోపదేశం చేశాడు. రుక్మిణిని వివాహం చేసుకోవడానికి కృష్ణుడు ఏ రాజ్యానికి వెళ్ళాడు? కాశీ, మగధ, హస్తినాపురం, విదర్భ. విదర్భ. రుక్మిణి విదర్భ రాజ్యపు యువరాణి. సుదాముడు కృష్ణుడికి ఏమవుతాడు? స్నేహితుడు, బంధువు, గురువు, సేనాధిపతి. స్నేహితుడు. సుదాముడు కృష్ణుడు బాల్య స్నేహితుడు. నరకాసుర వధలో కృష్ణుడితో పాటు ఎవరు ఉన్నారు? రుక్మిణి, సత్యభామ, జాంబవతి, ద్రౌపది. సత్యభామ. నరకాసుర వధలో సత్యభామ కీలక పాత్ర పోషించింది. ప్రద్యుమ్నుడు ఎవరి అవతారంగా భావించబడతాడు?
అగ్నిదేవుడు, ఇంద్రుడు, మన్మధుడు, వరుణుడు. మన్మధుడు. ప్రద్యుమ్నుడు మన్మధుని అవతారంగా పురాణాలు పేర్కొంటాయి. ద్వారకా నగరాన్ని ఎవరు నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి? బ్రహ్మ, నారదుడు, అగస్త్యుడు, విశ్వకర్మ. విశ్వకర్మ. దేవశిల్పి విశ్వకర్మ ద్వారకా నగరాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. గోపికలతో కృష్ణుడు చేసిన ప్రసిద్ధ నృత్యం ఏమిటి? రాసలీల, తాండవం, కూచిపూడి, లాస్యం. రాసలీల. గోపికలతో కలిసి కృష్ణుడు చేసిన దివ్య నృత్యం రాసలీలగా ప్రసిద్ధి చెందింది. కృష్ణుడు విల్లు పేరు ఏమిటి? గాంధీవం, శాంఘం, విజయము, పినాకం. శాంఘం. శాంఘం శ్రీ మహావిష్ణువు మరియు కృష్ణుడికి సంబంధించిన దివ్య విల్లు. శిశుపాలుడిని కృష్ణుడు ఏ ఆయుధంతో సంహరించాడు? పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, సుదర్శన చక్రం, త్రిశూలం. సుదర్శన చక్రం. శిశుపాలుడి 100 అపరాధాలు పూర్తయ్యాక కృష్ణుడు సుదర్శన చక్రంతో సంహరించాడు. కృష్ణుడు ఏ యాదవ వంశానికి చెందినవాడు? అంధక, కురు, పాండు, వృష్టి. వృష్టి. కృష్ణుడు యాదవులలోని వృష్టి వంశానికి చెందినవాడు. మహాభారత యుద్ధం తర్వాత యుధిష్ఠిరుడు చేసిన మహాయజ్ఞం ఏమిటి? అశ్వమేధయాగం, రాజసూయ యాగం, పుత్రకామేష్టి, వాజపేయం. అశ్వమేధ యాగం. యుద్ధం అనంతరము యుధిష్ఠిరుడు అశ్వమేధ యాగం నిర్వహించాడు. కృష్ణుడు అవతార సమాప్తికి కారణమైన వేటగాడి పేరు ఏమిటి? ఏకలవ్యుడు, జర, నిషాదుడు, గుహుడు. జర. జర అనే వేటగాడు పొరపాటున బాణం వేయడంతో కృష్ణావతారం సమాప్తమైంది. హలో డివోటీస్, మీరు 20 ప్రశ్నలో ఎన్ని సరైన సమాధానాలు చెప్పగలిగారు? మీ స్కోర్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. 15 కంటే ఎక్కువ స్కోర్ చేశారా? అయితే మీరు నిజమైన శ్రీకృష్ణ భక్తుడు మరియు క్విజ్ ఛాంపియన్. శ్రీకృష్ణ పరమాత్మ వారి కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ. రాధే రాధే.